మంచి విష్ణు అన్న ఆ రేంజ్ లో ఉందన్న సినిమా మాత్రం 1000 కోట్లు ట్రోల్ చేయొద్దన్న ట్రోల్ చేయదు ఎందుకంటే మీరు మంచి విషయం ట్రోల్ చేద్దాం మన ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అన్న పుష్పారికాయలు బ్రేక్ చేస్తా కన్నప్ప బ్రేక్ చేస్తాడు ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ పాన్ ఇండియా సార్ అన్న ప్రభాస్ పాన్ ఇండియా సార్ గ్రాఫిక్స్ ఎలా ఉంది అన్న క్లైమాక్స్ ఒకసేపు రాజను మోహన్ లాల్ మోహన్ బాబు చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. మంచి విష్ణు ఆయన పేరు విష్ణు గారు. ఈ సినిమాతో అయితే మీకు పుట్టగదులు మీరు ఈ సినిమాతో అయితే పెద్దగా అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆడడుగులకు అందగాడు ఉన్నాడు. ఆయన సినిమాలో లేకపోతే మీకు పుట్టగదులే ఉండవు. ఆయన మినిమం దిగాలి, దిగకపోతే మీకు లేదు సినిమా లేదు. మొత్తం కోతలే, రక్త కోతలే. శివుడు మూడో రూపమైన ప్రభాసు ఆయన లేని రుద్ర లేని ఈ సినిమా లేదు. 1000 కోట్లు కాదు 10,000 కోట్లు కొట్టేంత స్థితిలో ఉంది. ఎందుకంటే సలార్ కంటది ఇది ఇంకా ఆల్మోస్ట్ బాగా కొట్టేటట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏకమైపోయారు. ప్రభాస్ లేని ఏం లేదు ఆడ. సినిమా వేస్ట్. ప్రభాస్ ఉంటేనే మినిమం. మోహన్ బాబు గారు మంచి విష్ణు గారు యాక్టింగ్ ఏంటంటే వాళ్ళది ఏం లేదు. లోటారం పైన పటారం ఏం లేదు. మోహన్ బాబు గారు ఓల్డేజ్ మ్యాన్. ఆయన ఏంటంటే అట్లా నడుస్తుంది అంతే. ప్రభాస్ గారు లేని సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అడుగులు అందగట్లేని ఏం లేదు. మన తెలుగులో తోలిపోతే నాకు కోపం వస్తుంది. నువ్వు సినిమా పరంగా మాట్లాడు. వాళ్ళ తెలుగులో తోలిపోతే మాత్రం భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో నెంబర్ 1 తెలుగు హీరో. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, రాజమౌళి. నువ్వు తెలుగు రావద్దు వస్తే నాకు కోపం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా సినిమా పరంగా మాత్రమే కొలతలలో మాత్రం కాదు. కొలతలలో మీరు కిందనే సినిమా పరంగా మాత్రం ఆయన తెలుగే కాదు తమిళ హిందీ అన్ని భాషలు ఏ భాషలో పోయినా ఖచ్చితంగా పెద్ద స్టార్యేను. కాబట్టి ఈసారి ఆయన మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. కాబట్టి ధనుష్ గారు తెలుగు సినిమాలు కూడా చేయండి. మీకు ఒక మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి మీ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల పక్క ఈ సినిమాకి అయితే. మీరు రావడం వల్ల మాకు ఎంత గౌరవం. చాలా మంది కన్స్ట్రక్షన్ థింకింగ్ వైపు వెళ్ళిపోయారు. ఎన్ని చెత్త రీల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక శేఖర్ కమల గారి సినిమా అయినా మణిరత్నం గారి సినిమా అయినా ఏదైనా మీ జీవిత భాగస్వామికి మేము సెల్యూట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. కుబేరా అందరూ థియేటర్లోనే చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళి జీవితాలు ఎత్తుకోవద్దు. కుబేరా మీకు డబ్బులు లేకపోతే నేషనల్ టికెట్ అయినా చూడండి. కుబేరా కంపల్సరీ 100 రోజులు ఆడాలి. ఇది మన తెలుగు మన సినిమా టాలీవుడ్లే కాదు. మన వేటూరి సుందరమూర్తి గారు, మన సిరిమల సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ గర్వపడే సినిమా. థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ శేఖర్ కమల గారు. ఇంక మాట్లాడమన్నా మాట్లాడినా మనం ఎందుకంటే అందుకని ఈ ఆవేశం తట్టుకోలేక మనం మ్యాట్ని బుక్ చేసుకున్నట్టు. సెల్యూట్ వన్స్ అగైన్ సెల్యూట్ అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమల గారు అండ్ డిఎస్పి అన్న. మెగాస్టార్ అంటే ఓల్డ్ అయిపోతాడు కానీ మన డిఎస్పి మ్యూజిక్ ఎప్పటికప్పుడు అప్పుడే మొదలవుతుంది. వన్ లాస్ట్ థింగ్ సెల్యూట్ భరత్ కమాస్, డియర్ లిల్లీ, రష్మిక గారు. ద వే షీ స్పోక్ అబౌట్ హ్యూమానిటీ. ఎవరన్నా పక్కోళ్ళు ఫ్లైట్లో వెళ్తే జాగ్రత్త అని చెప్తారు. నేను కూడా ఫ్లైట్లో వెళ్తాను. నాకు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదని అంత గట్సీగా చెప్పిన ఒక హ్యూమన్ హార్ట్, ఎండరింగ్ హార్ట్, జస్ట్ లైక్ శేఖర్ కమల గారు చెప్పినట్టు. ఆల్ ది బెస్ట్. మీరు సచ్ ఎ గ్రేట్ టీమ్. ఎవరు అందుబాటు మర్చిపోయాను ఆ కొడుక పాట విశాల్ సింధూరి గారికి హ్యాట్స్ ఆఫ్. డిఎస్పీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సినిమా చూశాను భయ. ఆ సినిమా చాలా రోజుల తర్వాత కొత్త కథతో కొత్త కాన్సెప్ట్తో మంచి కథ అనమాట. ఇన్ని రోజులుగా ఈ సినిమాలను చూస్తున్నాం కానీ ఏ సినిమా పోరా కుబేర సినిమాతో చాలా బాగుంది. ఎందుకంటే సినిమాలో ఏంటంటే డబ్బున్నోడు, మిడిల్ క్లాస్ వాడు, ఎచ్చకోడు ఈ ముగ్గురు మధ్య స్టోరీ అంతా కేరసదు అనమాట. కాబట్టి డబ్బులు లేవు అని ఎవరు బాధ పడదు. ఎందుకంటే ఈ సినిమా చూపించడం అన్నమాట. క్లారిటీ డబ్బులు ఉంటే మాత్రాన ఎవరు ఆనందంగా ఉండరు అనమాట. నాగార్జున అయితే బాగా డబ్బున్నాడు. నాగార్జున దగ్గర నుంచి ఆ డబ్బు అనేది
మిడిల్ క్లాస్ దగ్గరికి, మిడిల్ క్లాస్ నుంచి బిచ్చగాడు దగ్గరికి, మళ్ళీ బిచ్చగాడు దగ్గర నుంచి మళ్ళీ అక్కడికే పోద్ది. కాబట్టి ధనుష్ అయితే పాపం బిచ్చగాడు అయిపోయాడు అనమాట. కానీ బిచ్చగాడు అయినా సరే అతను ఆనందంగా సంతోషంగా జీవనం సాగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బు అనేది ఎవరి దగ్గర పోతే ఓళ్ళే కుబేరులు అనుకుంటారు, కాదనమాట. ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఉంటారో, ఉన్న దాంతో ఆనందంగా ఉంటారో ఓళ్ళే నిజమైన కుబేరులు అనేది ఈ సినిమా అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో అయితే నాగార్జున గారికి, ధనుష్ గారికి తిరిగి చూడబోలేదంగా. సినిమా 1000 కోట్లు, సినిమా 1000 కోట్లు ఈ రోజు చూసా 500 ఈ సినిమా 1000 కోట్లు దాటేసింది. ఎప్పటికీ సినిమాని ఎవడు అనగానే బాగలేదంటే వాడికి నేనే ఇస్తాను, నా సొంత డబ్బులు ఇస్తాను. కాబట్టి సినిమా మొత్తం దయచేసి బాధిస్తావు. కాబట్టి సినిమా అయితే బాగుండేది మాత్రం ఏం కాదు, సినిమా అయితే చాలా బాగుంది. సినిమా ఇప్పటికే బ్లాక్ బాస్టర్ అంట, బ్లాక్ బాస్టర్ దాటేసి ఇండస్ట్రీ హిట్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా నాగార్జున కానీ, ధనుష్ కానీ, రష్మిక మండన కానీ వీళ్ళందరూ ఇరుగు లేదంటే రొమాన్స్ ఉంది భయ, రష్మిక మండనతో రొమాన్స్ ఉంది భయ. బాబా రొమాన్స్ వస్తుంటే పిచ్చికి పోయా, ఒక మగాడికైనా ఆడదానికైనా జన్మనిచ్చేది మేము. ఆ జన్మ నుంచి విముక్తిని ఇవ్వడానికి మేము ఎందుకు తలగొరి పెట్టొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళే ప్రాణం ఇచ్చేది, ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణ విముక్తి మేము ఎందుకు కలిగించారు. ఫస్ట్ మంచి మంచి డైలాగ్ ఉన్నాయంట. నిజంగా ఆడదానికి ఉన్న ధైర్యము, కండబలము, మనోబలము ఏ మగాడికి ఉండదు. మనం అనుకుంటాం కండలు పెంచేసుకొని నేను మగాడిని ఆడదాన్ని ఏమైనా చేయగలుగుతాను. ఈ సినిమా చూడండి, నవవసంతాల సినిమా చూడండి, మీకు తెలుస్తుంది మగాడు బలవంతుడు ఆడది బలవంతుడు అలా అని తెలుస్తుంది. అద్భుతమైన మూవీ నవవసంతాలు చూడండి, వండర్ఫుల్ మూవీ. నిజంగా మరొకసారి చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ సినిమా చూడొద్దు, నాని అన్న సినిమా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నవవసంతాల సినిమా అద్భుతంగా ఉంది. అనంతిక హీరోయిన్ పేరు, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అనమాట, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి చెప్పు. ఇప్పుడే కుబేరా చూసి వస్తున్నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఒక మంచి సినిమా చూసి వచ్చిన ఫీల్ ఉంది, మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అమ్మయ్య ఈ రోజు వచ్చిన డబ్బులకి అయితే నాకు చాలా రాబోయే అనిపించింది. అంత మంచి సినిమా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ సినిమా టైటిల్కి తగ్గట్టు ప్రొడ్యూసర్ గారు కుబేరుడు అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకు అంటే శేఖర్ కమ్ముల గారు ఎప్పుడూ ఒక కమర్షియల్ డైరెక్టర్ కాదు. ఈ సినిమా కూడా అలానే ఒక కమర్షియల్ మూవీ లాగా చేయలేదు. జనాలకి నచ్చితే చాలు అన్న కాన్సెప్ట్లోనే చేశారు. అది ప్రొడ్యూసర్ గారు ముందే చెప్పారు, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మనకేం రావు అని. అదే మంచిది కూడా. శేఖర్ కమ్ముల గారు కూడా అన్నారు, 10 రోజుల తర్వాతనో 1 నెల రోజుల తర్వాతనో మంచి సినిమా అనే కన్నా జనాలు ముందే యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని. అది జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు సార్. కానీ మంచి సినిమా అనేది మంచి సినిమా అంతే. అది ఇప్పుడు యాక్సెప్ట్ చేయని, 10 రోజుల తర్వాత యాక్సెప్ట్ చేయని మంచి సినిమా. ఓకే, ఇప్పుడు శేఖర్ కమ్ముల గారి గురించి చెప్పాలంటే ఒక లవ్ స్టోరీని, లైఫ్ స్టోరీని మనకి చూపించే మనిషి సడన్గా ఆయన జానర్ని మార్చుకొని సరే ఏదైనా కొత్తగా చేద్దాము అని ఒక సోషల్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో మనకు ముందుకు వచ్చారు. ఆయన అటెంప్ట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో శేఖర్ కమ్ముల గారి మూవీలో ఒక ఫీల్ ఉంటుంది, ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఈ మూవీలో కూడా ఉంది. లవ్ స్టోరీ లేకపోయినా, ఏం లేకపోయినా, లవ్ స్టోరీ లేకపోయినా, లైఫ్ గురించి ఏం లేకపోయినా ఆ మ్యాజిక్ అయితే ఉంది. ధనుష్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆయన స్టార్డమ్కి తగ్గట్టు ఆయన చేస్తున్నాడా సినిమాలు అనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకు అంటే అంత స్టార్డమ్ పెట్టుకొని ఆయన సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద అడుక్కోవడం, ఒక డంపింగ్ యార్డ్లో నడవడం, చెత్త కుప్పలో పడుకోవడం అనేది మామూలు విషయం కాదు భయ్యా. చిన్న డస్ట్బిన్ చూస్తేనే మనం పక్కకి వెళ్ళిపోతాం. అలాంటిది ధనుష్ గారు ఆ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టారు. సో హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారు మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. జనాలకి తగ్గట్టు, జనరేషన్కి తగ్గట్టు మీరు కూడా మారి కొత్త క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేశారు. మేము కూడా ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. చాలా ప్రేమిస్తున్నాం ఈ క్యారెక్టర్ని. ఎందుకంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కింగ్ నాగార్జున ఎవర్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ దిస్ క్యారెక్టర్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అన్న మొన్న బాలయ్య హిట్ కొట్టాడు, మన వెంకటేష్ హిట్ కొట్టాడు, ఇప్పుడు నాగార్జున హిట్ కొట్టాడా? నాగార్జున గారు ఖచ్చితంగా హిట్ కొట్టారు, గుండెలకి హత్తుకుపోయే హిట్ కొట్టారు. కానీ ఇలా కాదు, ఒక స్టాండ్ అలోన్ మూవీ రావాలి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే హిట్ కొట్టాలి కింగ్ గారు. అది కింగ్ నుంచి మనకు కావాల్సింది. ఇలా కాదు, ఇది ఓకే, ఇది జనాలకి మంచిగా, గుండెకి మంచిగా అనిపించింది. అమ్మయ్య నాగార్జునని మంచిగా చూస్తున్నాం రా భయ్ ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత అని. ఇలా కాదు,
మొత్తానికి కింగ్ కూడా కొట్టాడు రాబోయే అన్న హిట్ కావాలి. ఒక బాలయ్య రేంజ్ లో హిట్ కావాలా? ఒక బాలయ్య ఒక వాల్తేరు వీరయ్య ఇలా కావాలి. సో ఫైన్ వస్తుంది, ఆ హిట్ కూడా వస్తుంది. ఎందుకంటే వస్తుంది కదా. అంటే చాలా మంది బిగ్ బాస్ చేసుకొని సినిమాల పని అయిపోయింది అంటారు నాగార్జునకి. నాగార్జున గారు ఏం చేసినా సినిమాలలో లైఫ్ అనేది మాత్రం అవ్వదు, అది అయ్యే పని కాదు. ఏఎన్ఆర్ గారు లాగానే నాగార్జున గారు కూడా ఆఖరి శ్వాస విడిచే వరకు మా కోసం, మన కోసం, మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కోసం సినిమాలు చేస్తూనే ఉంటారు. ఆయన చేస్తున్నంత కాలం మేము చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం 100%. నాకు 50 ఏళ్ళు రాని 60 ఏళ్ళు రాని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు ఈ నలుగురిని చూస్తూ పెరిగాను నేను. వాళ్ళ నలుగురు ఇంకో 30 ఏళ్ళ తర్వాత సినిమాలు చూసినా నేను ఎగబడతా, థియేటర్కి నేను ఎగబడతా. టాలీవుడ్ బానిస నేను అంతే, అందులో వీళ్ళ నలుగురికి బానిస అంతే. సో కుబేరా సినిమాకి వస్తే మాత్రం ఒక మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ మాత్రం ఖచ్చితంగా జనాలకు వస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండింది. రష్మిక గారు కూడా ఆవిడ స్క్రీన్ టైంకి తగ్గట్టు, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. ఆవిడ క్యారెక్టర్ లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ ముందుకెళ్ళవు సినిమాలో. అండ్ డిఎస్పి గారు, మీరు ఎవ్రీ టైం కమర్షియల్ మూవీస్కి కొట్టేలా కాకుండా ఒక మంచి మూవీకి, ఒక మంచి షూటింగ్ మూవీకి కూడా మీరు మ్యూజిక్ కొట్టగలుగుతారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన బీజిఎం అనేది వస్తుంటే మనం సీన్కి కనెక్ట్ అవుతాం, సినిమాకి కనెక్ట్ అవుతాం. అంత బాగుండింది. ప్రతి పాట, ప్రతి బీజిఎం కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ. ఎక్కడ భారీ భారీ ఎలివేషన్ లేకపోయినా కూడా ఒక మంచి ఫీల్ ఉంది అక్కడ. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయంటారా? మొన్న నాగ చైతన్య హిట్ కొట్టాడు, ఇప్పుడు నాగార్జున హిట్ కొట్టారు, నెక్స్ట్ అఖిల్ హిట్ కొడతాడా? ఇంకొకరు కొట్టాలి. అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి రోజులు ఉన్నాయి. నాగార్జున గారు మంచి యాక్టరే, అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నాగ చైతన్య గారు కూడా మంచి యాక్టరే, కాకపోతే అండర్ రేటెడ్ అంతే. ఎందుకు అంటే బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ లేవు ఆయనకు అంతే. ఆయన మజిలీ చూడండి, ఆయనది దోచేయి చూడండి, ఆయన దడా చూడండి, అన్ని మంచి సినిమాలే. కాకపోతే ఏంటి అంటే కలెక్షన్లు రాలేకపోయాయి అంతే. లవ్ స్టోరీ మంచి సినిమా కదా, అది మంచి సినిమానే. మొన్న తండేలు వచ్చింది, దానికి కూడా కలెక్షన్లు రాలేకపోయి ఉండొచ్చు, కానీ అందరూ మంచి సినిమా అని అయితే అన్నారు. మరి అఖిల్ ఎందుకు హిట్ కొట్టట్లేదు? అఖిల్ది కూడా హిట్లు లేవని చెప్పనన్నా. ఎందుకు అంటే మజ్ను మంచి సినిమా, మజ్ను నాకు ఇష్టం. బ్యాచిలర్ అది కూడా నాకు ఇష్టం. విక్రమ్ గారిది హలో కూడా చాలా మంచి మూవీ, అది కూడా నాకు ఇష్టం. ఆ సాంగ్ అయితే సూపర్ అన్న. అసలు ఆ సాంగ్ అని యాక్టింగ్ ధనుష్ అన్న ఏ హీరో చేయలేడన్న. ఆయన ప్లేస్ లో ఏ పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న హీరో చేయలేడన్న. ఎందుకంటే చెత్త కుప్పలో పడతాడన్న. పిచ్చోడు ఉన్నట్టు ఉంటాడు, గడ్డము. అసలు ఆ చెత్త కుప్పలో మనమే తీయలేము, మనమే ఉండలేము. అంత పెద్ద స్టార్డమ్ ఉండి ధనుష్ యాక్టింగ్ చేసిండన్న. వీక్స్ అన్న ఏ హీరో చేయలేడు. చెప్తారుగా పెద్ద హీరోలు ఎవ్వరు ఆ ధనుష్ రేంజ్ ఉన్న. ఇప్పుడు చిన్నగా వచ్చిన యాటిట్యూడ్ స్టార్ కూడా ఆ సినిమా కన్నా బాగా చేశాడా అన్న? బిచ్చగాడు, అసలు బిచ్చగాడులో హీరో ఉంటాడు అన్న, తెల్లగా ఉంటాడు. ఆయన సెట్ కాడు, సినిమాకి సెట్ కాలే. కానీ ధనుష్ అయితే నిజంగా పిచ్చోడని అనిపించింది. అంత పిచ్చికున్నాడు అన్న. సినిమా మాత్రం అసలు నాగార్జున క్యారెక్టర్ ఉంటుంది అన్న. నాగార్జున డామినేట్ చేయడం కాదు, నాగార్జున క్యారెక్టర్ ఇంతే ఉంది. కానీ సూపర్. నాగార్జున గారు ఈ సినిమా ఒప్పుకోవడం గ్రేట్ అన్న. ఎందుకంటే ఆయన విలన్ గా ట్రై చేద్దాం అనుకున్నాడు. స్టార్టింగ్ అంతా విలన్ గానే కనపడతాడు, కాబట్టి లాస్ట్ లో మంచిగా అవుతాడు. కానీ అన్న నాగార్జున బిగ్ బాస్ మానేసి విలన్ రోల్ చేసుకోవాలన్న. నాగార్జున బిగ్ బాస్ మానేసి విలన్ రోల్ చేసుకుంటే సూపర్ లైఫ్ ఉంటుంది అన్న నాగార్జునకి. హీరో కొద్దు కానీ ఇక విలన్ జగపతి బాబు ఎట్లయితే విలన్ చేసిండో ఇక కూలీ నుండి స్టార్ట్ అవుతారన్న. మొత్తం విలనే. నాగార్జున కట్అవుట్ కి ఈ సినిమాలో చాలా బాగుంది, కానీ దీంట్లో కొద్దిగా చూపించారు. నెక్స్ట్ కూలీలో బాగా చూపిస్తారు. ఇప్పుడు బాలయ్య, చిరంజీవి, ఈ మూవీలో హీరో ధనుష్, నాగార్జున కాదు, జస్ట్ క్యారెక్టర్ అంతే. నాగార్జున తొక్కేశారా? నాగార్జున తొక్కేశారు. మరి తొక్కేశారంటే తొక్కేశారని చెప్తా. పని అయిపోయింది అయింది, పని కాలే. విలన్ హీరో కాదు, ఇప్పుడు విలన్ వస్తాడు. విలన్ వచ్చిన తర్వాత బాగుంటది. కానీ బిగ్ బాస్ ఆపేసి ఇక విలన్ రోల్స్ చేసుకోవడం బెస్ట్ అన్న. ఏం బ్రో అంటే బాలయ్య, వెంకటేష్ వీళ్ళంతా ఇట్లు కొడుతున్నారు, చిరంజీవి ఆయనకి లేదంట. నాగార్జున ఎవరన్నా విలన్ సినిమా, హీరో సినిమా ఆడ చెప్తారన్నా చేయలేదు. కానీ ఆయన మాస్ అన్నప్పుడే విలన్. ఇక విలన్ కుంటేనే బాగా సెట్ అవుతుంది. కానీ సినిమా మొత్తం ఓవరాల్ గా ధనుష్ అన్న. కాకపోతే నాకైతే రష్మిక మందన బదులు ఎవరైనా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది అన్న. ఆ ఊకే ఆ ఏడుపు కొట్లు సీన్లు చూడలేకపోతున్నాం. యానిమల్లో ఏడ్చింది, అంతకుముందు ఏడ్చింది. కరెక్షన్ అన్న 200 కోట్లు 300 కోట్లు అయితే వస్తుంది. 500 1000 రాదన్న, అంత రాదు. దీనికి ప్రమోషన్ లేవు.